God has accepted your worship. దేవుడు మీ యొక్క ఆరాధనను అంగీకరించిన వాడుగా ఉంటూ వచ్చాడు. And it has reached him as a soothing aroma. ఒక సువాసన గల అర్పణముగా అది ఆయన యొద్దకు చేరిందని నమ్ముచున్నాం. And we should be rejoicing always that as his children we come to his presence. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతిసారి సంతోషంతో ప్రభు సన్నిధికి రావాలి. Why I told during worship service those who are here to worship should not confess their sins. దేవుని ఆరాధించేటప్పుడు మీ పాపాలు ఒప్పుకోకూడదని నేను ఎందుకు చెప్తూ వచ్చానంటే, because you are already saved. ఎందుకంటే మీరు అప్పటికే మీరు క్షమింపబడి ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు. For you don't need any gospel message to be born again for the first time. మళ్ళీ మీకు ఒక స్వార్థ వర్తమానము తిరిగి జన్మించాలని మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. It is only to examine yourself. ఇది కేవలము మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కోసం మాత్రమే. When you worship, you must remember what Christ has done for you. ఆరాధించేటప్పుడు ప్రభువుని దేవుడు నీ కోసం ఏం చేశాడని జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. And how and what type of experience you have in Christ Jesus. దేవునితో ఎటువంటి సంబంధము, ఎటువంటి జీవితం కలుగున్నావో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. Born again experience happens only once in somebody's life. తిరిగి జన్మించటము అనే అనుభవం కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మన జీవితంలో. Please remember very carefully. బాగా గమనించండి మీరు. As the birth happens once, ఎలా అయితే మనం ఒక్కసారి జన్మించామో like that born again experience also happens once. యేసుక్రీస్తు ప్రభువారిలో తిరిగి జన్మించడం అనేది కూడా ఒక్కసారే జరుగుతుంది. Physically you are born once, శారీరకంగా ఒక్కసారి జన్మించాము, and spiritually also you are born once. ఆత్మీయంగా కూడా ఒక్కసారే తిరిగి జన్మిస్తాము. But in the life journey, కానీ ఆత్మీయ జీవితంలో as there are ups and downs, ఏ రీతిగా ఎత్తుపల్లాలు అవకతవకలు ఉంటాయో, success and failures, విజయాలు అపజయాలు ఏ రీతిగా ఉంటాయో, good and bad, మంచి చెడు ఏ రీతిగా ఉంటాయో, happiness and sorrow, సంతోషాలు దుఃఖాలు ఏ రీతిగా ఉంటాయో, so it happens in spiritual life also. ఆత్మీయ జీవితంలో అటువంటివి కూడా ఉంటాయి. Ups and downs. ఎత్తుపల్లాలు ఉంటాయి. You fall and rise. నువ్వు పడతావు, తిరిగి లేస్తావు. You feel happy and sorrow. ఒకసారి సంతోషిస్తావు, ఒకరోజు దుఃఖం ఉంటుంది. That's why it is very important to examine. అందుకనే చాలా అవసరం మనం పరీక్షించుకోవడం. Before we take Lord's table, we examine ourselves. దేవుని యొక్క వలలో మనం వెళ్ళే ముందు మనం every born again believer is required to examine himself or herself. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకోవాలి. It is very important to know that somebody will never lose his sonship once he is born into a family. ఎవరైనా ఒకరు వారి కుటుంబంలో జన్మించినప్పుడు ఆ కుమారుడు అనే ఆ జన్మ హక్కును పోగొట్టుకోవడం చాలా కష్టం. Do you understand? మీకు అర్థమవుతుందా? But born again, the gospel is preached only for the people those who are not yet saved. ఇంకా ఎవరైతే రక్షించబడలేదో, ఇంకా ఎవరికైతే దేవుడు తెలియదో వారికి సువార్త అనేది ప్రకటించబడుతుంది. Please try to understand, this is very important issue. మీరు అర్థం చేసుకోండి, గమని ఎవరికి ఏ వర్తమానం ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. For believers we don't need to preach repentance and to be born again. ఆల్రెడీ ఉన్న విశ్వాసులకి స్వార్థ గాని పశ్చాత్తాపం గురించి వాక్యం చెప్పబడదు. He is already born again. ఆల్రెడీ అతను తిరిగి జన్మించాడు. Because he repented. ఆయన పశ్చాత్తాపడ్డాడు. And got forgiveness. దేవుడు క్షమించాడు. Saved. రక్షించాడు దేవుడు. And became the child of God. ఇంక నువ్వు దేవుని బిడ్డవైపోయావు. Now the thing is, ఇప్పుడు విషయం ఏంటంటే whether he is living as the child of God or not, that is important. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా లేదా ప్రశ్న. You got my point? మీకు అర్థమైందా నా విషయం? That's why we need to examine ourselves. అందుకనే మనం పరీక్షించుకోవాలి. Lord, I became your child. దేవా నేను నీ బిడ్డనైపోతా వచ్చా. You are my holy God. నేను నా పరిశుద్ధమైన తండ్రివి. I should be a holy child. నేను పరిశుద్ధమైన బిడ్డగా ఉండాలి. But I am not able to live a holy life. కానీ నేను అలాంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాను. So God, please strengthen me. అందుకనే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. This is the prayer you need. అలాంటి ప్రార్థన మనం చేయాలి.
Okay, Lord, please forgive me. I repent, Lord. Help me to born again experience. No. ప్రభువా నా పాపాలు మరలా క్షమించు, నేను మరలా పాపం చేశానని మనం పశ్చాత్తాపడకూడదు. This is Satan's trick. ఇది సాతాను యొక్క కుయుక్తి. He has captured many big speakers. పెద్ద పెద్ద ఆ బోధకులు కూడా సాతాను ఈ విషయంలో పట్టుకుంటూ వచ్చాడు. Every time making the believers a sinner. ప్రతిసారి దేవుని యొక్క బిడ్డల్ని నువ్వు పాపి అని ప్రతిసారి పాపులుగా చేస్తున్నావు. We are sinners. That's why Jesus came and died for us. మనం పాపులు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం మరణించారు. He shed his blood. ఆయన రక్తం చిందించారు. His precious blood. ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించారు. We believed in Jesus Christ. మన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాము. Then the power of blood came to us. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క శక్తి మనకు వచ్చింది. And cleansed us. ఆయన మన పాపం నుండి పరిశుద్ధపరుస్తాడు. That is only through faith. అది కేవలం విశ్వాసం ద్వారా జరుగుతూ వచ్చింది. You don't need any demonstration. ఇంకా అంతమించి నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. You need only experience. నీకు కేవలం అనుభవం మాత్రమే It is కావాలి. not science that you will demonstrate it. ఇదేమి ఒక విజ్ఞానము సైన్స్ కాదు దీన్ని వివరించడానికి. You will experiment it. ఇది కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. H2O is equal to water. H2O అంటే నీరు అని మనకు 2 అర్థమైపోతుంది. hydrogen, 1 oxygen mixed together become water. రెండు హైడ్రోజన్ కణాలు ఒక ఆక్సిజన్ కణము You do it in కలిస్తే science lab. అది మన సైన్స్ ల్యాబ్ లో చేస్తూ ఉంటాం. Have you repented of your faith first time in your life? విశ్వాస విషయంలో నువ్వు ఎప్పుడైనా ఆ పాపాలు ఒప్పుకున్నావా, లేదంటే పశ్చాత్తాపడ్డావా నీ జీవితంలో? Was there a day in your life when you repented of your sin, cried unto God and asked for forgiveness? That was the born again day for you. ఏ రోజైతే నువ్వు నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టావో అదే నువ్వు తిరిగి జన్మించిన దినము. You got my point? ఇప్పుడు మీకు అర్థమైందా? Maybe you are born in a Christian family. నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. A solid doctrine found in your faith. నీ యొక్క విశ్వాస జీవితంలో బాగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి బాగా పఠించవచ్చు. You are born in a very doctrinal church that is called Hebron. బాగా వాక్యం చెప్పబడే, లోతుగా వాక్యం చెప్పబడే హెబ్రోను సహవాసంలో కూడా నువ్వు వచ్చి Your ఉండవచ్చు. father is a very good servant of God. నీ తండ్రి దేవుడికి మంచి సేవకుడై Your ఉండవచ్చు. parents are very godly. నీ తల్లిదండ్రులు బాగా దైవికమానవారు ఉండొచ్చు. To such family you are born. అలాంటి కుటుంబంలో నువ్వు జన్మించినప్పటికీ But that is not enough for అది you. సరిపోదు. నువ్వు దేవుని బిడ్డ అవ్వాలి. You have to repent of your sin, confess your sins and cry to the Lord to have mercy on you, to sprinkle his blood to cleanse your sins. నీకు నీవే నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు యొక్క రక్తంలో కడుగుకొని ఆయన యొక్క ఆ రక్తం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలి. That day you got reconciliation with your God. అప్పుడు తిరిగి నువ్వు దేవునితో సమాధాన పరచబడతావు. Did you have this experience in your life? అలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? That is enough. You are born again. అది చాలు, నువ్వు తిరిగి జన్మించినట్లు. You experienced. ఇంక నీకు అనుభవం ఉంది కదా. If it is not so, then you still wait to have that one. ఇంకా నీకు అలాంటి అనుభవం లేకపోతే దానికోసం నువ్వు వెచ్చు. Don't mind, misunderstand me. I just give one small assignment. నేను ఒక చిన్న ఒక అసైన్మెంట్ ఇస్తాను, ఎవరు అపార్థం చేసుకోవద్దు. If you don't remember your original birthday to celebrate, no problem. మీ యొక్క శారీరకంగా మీరు జన్మించిన దినము మీకు గుర్తుండకపోతే, జరిగించుకోకపోతే పర్వాలేదు. Maybe your parents did not intimate it properly. నీవు జన్మించినప్పుడు ఆ విషయము ఆ తారీఖు నీ తల్లిదండ్రులకు చెప్పుండకపోవచ్చు. Many times some people tell this is not my exact birthday. చాలా మంది చెప్తారు ఇది నా నిజమైన పుట్టినరోజు కాదు అని చెప్తారు. Sometimes they give wrong birthday in the school also. చదువుకునే పాఠశాలలో కాలేజీలో వేరే పుట్టినరోజు తారీఖుని ఇస్తుంటారు. Even in my case, in certificate 5 years I'm older. అన్న విషయంలో నా విషయంలో కూడా అలాగే సర్టిఫికెట్లో ఒక తారీఖు ఉంటుంది, నిజంగా జన్మించిన రోజు ఇంకోటి ఉంటుంది. Because my father died when I was 6 months old. అన్న 6 నెలలు వయసు ఉన్నప్పుడు అన్న వాళ్ళ తండ్రి గారు I don't చనిపోయారు. know what is father, what is his love, nothing. నాకు తండ్రి అంటే ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆప్యాయత నాకు తెలియదు. My grandfather joined me in the school. మా తాతగారు నన్ను స్కూల్లో జాయిన్ చేసి వచ్చారు. So when I was very young, he just gave a date which is which made me 5 years older.
నేను పాఠశాల జాయిన్ అయ్యేటప్పుడు మా తాతగారు ఏదో ఒక ఉజ్జాయింపుగా ఒక తారీఖు ఇచ్చారు. ఆ తారీఖు వల్ల నాకు 5 సంవత్సరాలు పెరిగిపోతూ వచ్చాయి. As a result, very soon I'm going to become senior citizen. దానివల్ల నేను తొందరగా వృద్ధాప్యంలో ఆ యొక్క జనాభా లెక్కలోకి నేను వెళ్ళిపోతూ వస్తున్నాను. And I will get concession in the railway department. ఆ రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా నాకు కన్సెషన్ త్వరగా One వచ్చేస్తుంది. way it is good, అది ఒక పద్ధతిలో నాకు మేలు జరుగుతూ but వచ్చింది. another way it may not be good. ఇంకొక దారిలో చూసుకుంటే అది నాకు మేలు Well, జరిగింది. this physical birthday is not so important for the believer. శారీరకంగా మనం ఎప్పుడు పుట్టాము ఎలా పుట్టాము అనేది చాలా ముఖ్యమేమి కాదు. And you may know or you may not know. అది మీకు తెలిసినప్పటికీ తెలియపోయినప్పటికీ Because the information was not exact. అది నీకు తెలియబడలేదు కాబట్టి అది పెద్ద విషయమేం కాదు, గొప్ప విషయం. Because your birthday is intimated to you. ఎందుకంటే నీ జన్మదినము నీకు తెలిసి ఉండాలి. You know about your birthday from your parents or from the certificate given to you. నువ్వు తల్లిదండ్రుల ద్వారా కానీ లేదా సర్టిఫికెట్ ఉన్న దాన్ని బట్టి నీకు తెలుసు నువ్వు ఎప్పుడు పుట్టవేంటి అనేది. But the born again experience, the second birth, we don't need anybody to know, but you must know that. తిరిగి జన్మించాము అనే విషయాన్ని మాత్రము ఎవరో మనకు వచ్చి It is చెప్పాల్సింది. very, very serious point, my dear children of God. ఇది చాలా అత్యవసరమైన విషయము. Don't neglect today as you observe the Good Friday. ఈ యొక్క మంచి శుక్రవారాన్ని మనము జరిగించుకునేటప్పుడు Today is the day విషయాన్ని for you. మర్చిపోవద్దు. ఈ దినము నీ కోసమే. I'm not pointing anybody else. ఇక్కడ ఎవరు నేను వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేయట్లేదు. If you have not repented in your life for the first time, and if you don't know the date, today is the day to confirm it. ఇంతవరకు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడకపోయినట్లయితే ఆ పశ్చాత్తాపడే దినము ఇదే, ఆ మంచి రోజు ఇదే. Don't take it for granted because you were born in a Hebron family and every day you come to the church, you took baptism, you are participant of Lord's table. No. నువ్వు హెబ్రోన్ సహవాసంలో జన్మించావు కాబట్టి, హెబ్రోన్ సహవాసానికి వస్తున్నావు కాబట్టి, బలలో చేవేస్తున్నావు కాబట్టి అంతా మంచిగా జరిగిపోతున్నాను అనుకో మాకు. Jesus, when he came, he preached only one small message. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన ఒక చిన్న వర్తమానం ఒకటి చెప్తూ వచ్చారు. Repent, పశ్చాత్తాపడండి, because kingdom of God is at hand. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించుచున్నది. Have you had this experience in your life once? ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఒకసారి కలిగి ఉన్నావా? If you had, నీకు అలాంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే don't show to anybody. ఎవరు చెప్పాల్సిన పని, చూపించాల్సిన పని If లేదు. you pen you use or you can borrow from your neighbors, or please note it in your mind. On which day you repent of your sins and got born again experience, that very day, if you remember the date, day and time also no problem, but at least the date and year you please write down, even in your Bible or any notebook, today itself, write in the tablet of your heart, to celebrate or observe Good Friday in a meaningful way. నువ్వు నిజంగా తిరిగి జన్మించినట్లయితే ఆ తారీఖు, ఆ సమయం నీకు ఏది గుర్తుంటుంది, ఇప్పుడే నీ పరిశుద్ధమైన బైబిల్లో నేను పలానా దినాన్ని జన్మించాను, తిరిగి జన్మించాను, నన్ను ప్రభు క్షమించాను, నేను తిరిగి రక్షించబడ్డానని నీ బైబిల్లో రాసుకో. అదే విధంగా నీ హృదయంలో కూడా బాగా జ్ఞాపకం ఉంచుకో. I fold my 2 hands and request in the name of Jesus. 2 చేతులు జోడించి యేసుక్రీస్తు ప్రభువు నామంలో నేను మిమ్మల్ని అడుగుచున్నాను. Don't take it for granted. అది మీరు తేలిగ్గా తీసుకోవద్దు. Because if you do neglect it, you will be nothing but like Sadducees and Pharisees, coming to the church, praying, worshipping, doing everything without having born again experience, without knowing your born again date. నువ్వు తిరిగి జన్మించిన రోజు లేదా తిరిగి ఇచ్చిన ఆ అనుభవము చాలా అవసరమైన విషయము. పరిసయ్యులు ఏ రీతిగా దేవుని ఆలయానికి వస్తున్నారో, వెళ్తున్నారో, ఆచారయుక్తంగా ఏ రీతిగా ఉన్నారో నీవు కూడా అలా ఉన్నట్లే. Frankly speaking, చాలా అంటే ఓపెన్ గా మాట్లాడితే, I do believe everybody is born again here. నేనేం నమ్ముతానంటే ఇక్కడ అందరూ తిరిగి జన్మించారనే నమ్ముతాను. And I'm proud that though I'm unworthy, unholy, because of God's grace, I am made holy to be in the presence of these holy people. నేను అయోగ్యుడును లేదా పాపిని అయినప్పటికీ నీ ప్రభు నన్ను ప్రేమ చేత ఈ రోజు మందిరంలోకి ఇక్కడ చేస్తాను. I don't want to be in the presence of unholy people. నేను అపరిశుద్ధమైన లేదా అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉండాలని కోరుకోవట్లేదు. I don't want to preach the word of God to the unholy people. అపవిత్రమైన ప్రజలకు నేను వాక్యం బోధించాలని ఇష్టపడట్లేదు. First Peter
2:9 says, you are called from the darkness to his wonderful light. మొదటి పేతురు పత్రిక 2:9 మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి చీకటిలో నుంచి పిలువబడతారని చెప్పబడుతుంది. And you are the chosen generation. మీరు ఏర్పరచబడిన జనాంగం అని ప్రభు చెప్తున్నాడు. You are the royal priesthood. మీరు యాజకులని చెప్పబడుతున్నారు. You are the holy nation. మీరు పరిశుద్ధమైన ప్రజలను చెప్పబడుతున్నారు. And you are God's own people. మీరు దేవుని యొక్క ప్రజలను చెప్పబడుతున్నారు. That's why I'm very happy and proud to stand before such a wonderful group here. అందుకనే అటువంటి ప్రజల ఎదుట నేను నిలబడటానికి ఎంతో గర్విస్తున్నాను. Maybe by chance Achan has come inside. ఏదైనా ఒక అవకాశం ద్వారా ఆకాను వంటి వారు వచ్చి ఉండొచ్చు. You know the life story of Achan. ఆకాను యొక్క జీవితం గురించి మీకు తెలిసే ఉండొచ్చు. Because of him the holy congregation was in trouble. ఆకాను వలన ఆ యొక్క పరిశుద్ధ ప్రజలకు ఒక సమస్య అనేది వచ్చింది. He did what was not supposed to be done in the presence of the Lord. దేవునికి అయిష్టమైన కార్యము ఆకాను చేశాడు కాబట్టి దేవుని దృష్టిలో today is the wonderful day God has given to us. దేవుడు ఒక గొప్ప మంచి దినం ఇవాళ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. To make my life set right on this Good Friday. ఈ యొక్క శుభ శుక్రవారములో నా జీవితాన్ని సరి చేసుకునే దినం ప్రభు నాకు ఇస్తూ వచ్చాడు. How long I will cover myself with the mask. ఎంత కాలము నా జీవితాన్ని ఒక మాస్క్ తో లేదా పాపంతో కప్పివేసుకుంటాను. Corona came and is gone. కరోనా వచ్చింది, కరోనా వెళ్ళిపోయింది. Mask time is gone. మాస్క్ సమయము ముగిసిపోయింది. I'm not talking about that mask. ఇప్పుడు ఆ మాస్క్ గురించి నేను మాట్లాడట్లేదు. Without having born again experience, coming to the presence of the Lord and passing the time and days, Sundays after Sunday. మారు మనసు రక్షణ పశ్చాత్తాపం లేకుండా దేవుని ఇంటికి వస్తూ నీ యొక్క సమయాన్ని కాలయాపన చేస్తూ వస్తున్నావు. Now I don't want to tell this one. ఈ విషయం నేను చెప్పదలుచుకోవట్లేదు. I don't want to point out anybody else here. ఎవరిని నేను ఉద్దేశించి చెప్పట్లేదు. If I do that, నేను ఇప్పుడు అలా చేసినట్లయితే a strainer with lot of holes, ఏదైతే బెజ్జాలు ఉన్న ఇది వడపోసేది ఉంటుందో, pointing to the stitching bigger needle and one hole. ఆ బెజ్జం ఉన్న దానికి చెప్పినట్లుగానే ఉంటుంది. You know, I have so many holes and I see the needle. Hey, you have one big hole. I have so many holes. How can I judge? ఈ వడపోసేది వచ్చి సూదితో చెప్తుందంట, వడపోసేదానికి చాలా బెజ్జాలు ఉన్నాయి, సూదికి ఒక బెజ్జమే ఉంటుంది, వెళ్ళి సూది నీకు ఒక బెజ్జం ఉంది అని చెప్తుందంట. Let us not look at others and judge each other here. అందుకనే ఇతరులను మనం చూసి ఇతరులను మనము తీర్పు తెచ్చుకోవద్దు. Let us focus on ourselves. కేవలం మనమే పరీక్షించుకుందాం. If I hurt anybody, please forgive me. నేను ఎవరైనా బాధించుకుంటే నన్ను But క్షమించండి. it is for your good. కానీ ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను. No time. మనకు సమయం లేదు. Jesus is coming soon. దేవుడు యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Do you have the born again experience? తిరిగి జన్మించిన అనుభవం మీలో ఉందా? Just last week we celebrated Palm Sunday. గత ఆదివారం మనం మట్టల ఆదివారం మనం జరుపుకుంటూ వచ్చాము. Just I want to touch a few things and tell a small gospel message today. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ చిన్న సువార్త వర్తమానం చెప్పాలనుకుంటున్నాను. So we are going to end up our meeting at the most by 9:15 or 20. 9:15 నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. Because we started late and we are a bit late. Yesterday my train was also 4 hours late. మనం లేట్గా ప్రారంభించాము, అన్న కూడా లేట్గా రావటము, చాలా శ్రమ పడుతూ వచ్చారు. But with my brother we'll try our best to conclude wind up the message part by 9:15. తర్జుమాతో కలిపి 9:15 ముగించడానికి ప్రయత్నిద్దాం. That's why I'm not allowing you to open the Bible and read the reference. అందుకని ఎక్కువ రిఫరెన్స్ చెప్పి మీరు బైబిల్ తీసి చదవాలని నేను కోరుకోవట్లేదు. We all know. మనందరికీ తెలుసు వాక్యం. I remind it. అందుకనే నేను మీకు తొందరగా జ్ఞాపకం చేస్తున్నాను. So before Good Friday, Jesus had a triumphal entry to Jerusalem. ఆ యొక్క శుభ శుక్రవారం ముందు యేసుక్రీస్తు ఒక గొప్ప ఘనమైన ఆ ప్రవేశం అనేది యెరూషలేముకు చేస్తూ వచ్చారు. Matthew chapter 21 1 to 11. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూసినట్లయితే Matthew talks about his triumphal entry and he introduced as warm welcome to the meek king.
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఆ యెరూషలేం పట్టణం ప్రవేశించేటప్పుడు అక్కడ గాడిద పిల్లని ఆయన యొక్క ఘనమైన ఆ లోపలికి వెళ్ళటం అనేది మనం చూస్తూ A వచ్చాం. warm welcome, swagatam, suswagatam. ఆయన వచ్చేటప్పుడు ఆయనకి ఘనమైన స్వాగతము అక్కడ ఉన్న వారందరూ ఇస్తూ వచ్చారు. And Mark, he introduces chapter 11, 1 to 10, entering into Jerusalem and lodging in Bethany. మార్క్ సువార్తలో చూసినట్లయితే 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అక్కడ బేతనీలోకి ప్రభు ఏ రీతిగా వెళ్తూ వచ్చారని మనం చూస్తూ వచ్చాం. And Luke also highlights about this Palm Sunday by telling entering into Jerusalem with a triumphal entry. లూకా సువార్తలో కూడా లూకు భక్తుడు కూడా ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి ఎంత ఘన స్వాగతం పొందుకుంటూ వచ్చారని కూడా చూస్తూ వచ్చాం. And Luke chapter 19, 29 to 38. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చూసినట్లయితే And John, he introduces Christ entry to Jerusalem like this. Christ rides into Jerusalem. యోహాను సువార్తలో కూడా యోహాను కూడా యేసుక్రీస్తు వారు ఏ రీతిగా యెరూషలేముకి వెళ్తూ వచ్చారనేది ఇక్కడ ప్రస్తావిస్తారు. John 12 to 15. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనము. So we'll just read maybe one of these portions. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనం Shall చూద్దాం. we go to Matthew chapter 21? లేదంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం చూద్దాం. Yeah. Matthew chapter 21. Yes, I read just few verses from this. కొన్ని వచనాలు నేను చదువుతాను. Now when they drew near Jerusalem and came to Bethphage at the Mount of Olives, then Jesus sent 2 disciples. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి. Shall we look to the Lord in prayer, please? దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థనలు కనిపెడదాం. God, we thank you and praise you once again for the opportunity that you have given us to hear your living words. Father, you speak to us because we are waiting for that. We do believe as you spoke to Samuel and he said, Lord, speak to me. And you spoke, Lord, as well you speak to us this morning to be energized, to be strengthened, to be filled with your words. Oh God, we thank you for speaking to us. In Jesus' precious name we pray. Amen. The triumphal entry of Jesus gives a beautiful gospel. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘన స్వాగతం అనేది ఒక మంచి సువార్త మనకు అందిస్తుంది. And in his entry, a series of incidents and some things used in that we see. ఆయన యొక్క ఘన స్వాగతంలో కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి, అవన్నీ మనం గమనించడం ప్రయత్నిద్దాం. This talks about Jesus' journey, a special or triumphal entry means a victorious journey from one place to the other place. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘన స్వాగతం ఎలా చూపిస్తుందంటే ఆయన ఒక విషయమై గొప్ప విజయం పొందుకొని ఆ విజయంతో ఆయన లోపలికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And please pray to God so that he will tell you something out of this today. ఖచ్చితంగా మీరు మనసులో దేవుని అడగండి, ప్రార్థించండి, ప్రభువా ఈ మాట ద్వారా నాతో మాట్లాడు అని. And hope you are ready to write down your born again date today. ఇప్పుడు మీరు తిరిగి జన్మించిన దినము ఏదో మీరు రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. This is between you and God. If you neglect, that is of course. If you are serious, please make sure that you know your born again date and year. నీకు ఇది చాలా అవసరమైన విషయము. నీకు తెలియకపోతే ఇప్పుడే నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తిరిగి జన్మించి ఆ దినమేదో నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించు. If you want to neglect and be proud, I am already a believer. Why? That is up to you. నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండి దాన్ని వదిలేసినట్లయితే అది నీ ఇష్టం. You will face Jesus, not me. నువ్వు దేవుణ్ణి ఎదుర్కోవాల్సి ఉంది, నన్ను కాదు. We all will go together. మనందరం కలిసి వెళ్తాం, మనం దేవుణ్ణి ఎదుర్కోవాలి. And separation will be there. అక్కడ దేవుడు ప్రత్యేకిస్తుంటాడు నిన్ను నన్ను. Praise God for this. దేవుని స్తుతిద్దాం. Now, ఇప్పుడు Jesus is journeying
from one place to the other place. దేవుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళుతూ వస్తున్నాడు. Can you tell me from what point he is starting? ఆయన ఏ ప్రదేశం నుండి ప్రారంభమయ్యాడు చెప్పగలరా మీరు? Matthew 21 verse 1. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము. Yeah. What is the read? In the very beginning it is written 21:1. తర్వాత చెప్పండి, ఎవరిని చదవండి. అక్కడ మొదటి అధ్యాయంలో 21వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. Believers in Japan are very disciplined and very obedient. They don't want to open the mouth. There should be participation. నోరు తెరవట్లా, మీరు కూడా చెప్తూ ఉంటే వాక్యం ఎంత చక్కగా. Otherwise just listening and going, not going anything inside. మీరు నోరు తెరవకుండా ఏం మాట్లాడకుండా కేవలం విని వెళ్ళిపోతే బాగుంది. Coming bush and going do's. ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టినట్టుగా ఉంటుంది. Because you are a very good believers, old believers. మీరు మంచి విశ్వాసాలు, దేవుని వాక్యం మీకు బాగా తెలుసు కదా, కానీ వింటూనే వస్తున్నారు, మాట్లాడట్లేదు. No, not like that. అలా ఉండొద్దు. Every time you are in the presence of the Lord, you very serious. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతిసారి మనం ఎంతో, I am unworthy. నేను అయోగ్యుడును. I am not speaking actually. The word of God tells. నేను కాదు మాట్లాడుతుంది, ప్రభువే ఆయన వాక్యమే మాట్లాడుతుంది. How you accept the word of God, a man of God, as a prophet, you will have the gift of a prophet. యేసుక్రీస్తు ప్రభువాను Reward of prophet. ప్రవక్తగా నువ్వు అంగీకరించినట్లయితే నీకు ప్రవక్త యొక్క ఫలము నీకు ఉంటుంది. I am not a prophet. నేను ప్రవక్తను కాదు. But if you accept like that, మీరు నన్ను అలా అంగీకరించినట్లయితే, listen very carefully. Matthew chapter 10 verse 40 onwards it is written, I think, if you accept a man of God as a prophet, you will get the reward of that should be given to a prophet. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఎవరినైతే నువ్వు ప్రవక్తగా అంగీకరిస్తావో అప్పుడు ప్రవక్త యొక్క ఫలము నీవు పొందుకుంటావని. Better understand the word of God. అందుకని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. So there is no time to neglect the word of God. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచడానికి ఏ అవకాశం లేదు. And you should accept him as a righteous man. You will get the reward that should be given to a righteous man. నువ్వు నీతిమంతునిగా అంగీకరించట్లేదు, నీతిమంతుని యొక్క ఫలము నీవు పొందుకుంటావు. If you believe a man of God, a simple disciple, and give him a glass of water, you will be rewarded for that. ఎవరినైనా చూసి నువ్వు ఒక గ్లాసు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటాను ప్రభు చెప్తాడు. This is the real Christian life of a born again believer. ఇది తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క నిజ జీవితం యొక్క లక్షణం. Nothing to be proud of. ఏ విషయమై గర్వించలేము. Every time we come to the presence, we should humble ourselves. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి మనం తగ్గించుకొని రావాలి. Be found holy and as the child of God in his presence, not in the congregation. దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా మనము ఉంటూ రావాలి. Okay, time is going to cover up. So few words I will tell and close. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. From Bethany to Jerusalem. బేతనీ నుండి యెరూషలేము వరకు. Bethany means Bethphage, right? Bethphage means unripe fruit. బేత్పగే అంటే unripe. It is not అది పండని properly. పచ్చి ఫలముగా చూస్తున్నాం. అది పండలేదండి. సగం పచ్చి, సగం కాయ, సగం పండు. హాఫ్ రైప్ అంటే దోరగా ఉన్న కాయని అర్థం. అంటే పచ్చిగా లేదు, అటు పండుగా లేదు, 50-50 ఉన్న పండు. అది దోర పండుగ మనము చూడవచ్చు. Bethphage అనే పట్టణం. Bethphage I can compare with a Christian who is not matured completely spiritually. ఆత్మీయంగా ఎదగని క్రైస్తవుడు ఈ బెత్ఫగే పట్టణం వలె ఉన్నాడని నేను చెప్తాను. Jesus is starting his journey from Bethphage to Jerusalem. Means unripe fruit place to the ripe place, means perfect place, Jerusalem. ఈ బెత్ఫగే నుండి యెరూషలేముకి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నారో అలాగే ఈ పండని ఫలించని ఈ యొక్క ఫలము దగ్గర నుంచి సంపూర్ణంగా ఫలించిన యెరూషలేము అనే పట్టణానికి ప్రభువారు ప్రయాణిస్తున్నారు. ఆయన ఒక్కడే వెళ్ళట్లేదు. He is going with a colt. ఆయన ఒక్కడే వెళ్ళట్లేదు కానీ ఒక గొర్రె పిల్ల, ఒక గాడిద పిల్లని తీసుకొని ఆయన వెళ్తున్నారు. That's why he is sending 2
disciples ahead of that place to then so that they will find a mother and called, they will untie and bring. అందుకని ఆయన ముందుగా ఇద్దరు శిష్యుల్ని ఒక ఊరు పంపించి అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, దాన్ని విడిపించుకొని తీసుకురామని పంపించాడు. Bethphage also talks about a believer. బెత్ఫాగే అనేది కూడా విశ్వాసుల గురించే ప్రస్తావిస్తుంది. And mother donkey and colt also talks about the believer. అక్కడ ఆ గాడిద పిల్లలు కూడా విశ్వాసులను చూపిస్తుంది. But mother is already believer. అక్కడ గాడిద సంపూర్ణమైన విశ్వాసగా చూపిస్తుంది. And colt is unbeliever. అక్కడ ఉన్న గాడిద పిల్ల అవిశ్వాసిగా లేదా దేవుని నమ్మని విశ్వాసిగా They చూపిస్తుంది. should be untied and brought to Bethphage. వాటిని విడిపించి బెత్ఫాగేకి తీసుకురామని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. And through Bethany they should go to Jerusalem. ఈ బెత్ఫాగే నుండి యెరూషలేముకు వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువు అనుకుంటున్నారు. Bethany means a house of dates. బేతనీ అంటే ఖర్జూర ఫలాలు ఉండే ఇల్లు అని అర్థం. Bethlehem means house of bread. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. Oh, listen carefully. జాగ్రత్తగా వినండి. He's not going from Bethlehem but Bethany. ఆయన బెత్లెహేం నుండి వెళ్ళట్లే కానీ బేతనీ నుండి వెళ్తున్నాడు. Bethany was full of date palm trees. ఆయన బేతనీ అంటే అక్కడ ఖర్జూర వృక్షాలు ఉండే స్థలముగా, ఖర్జూర ఫలాలు ఉండే స్థలముగా చూడొచ్చు. So date palm talks about the victory. అక్కడ ఆ ఖర్జూర వృక్షాలు అనేవి విజయానికి సంకేతంగా చూపిస్తున్నారు. Whenever TDP party now chief minister wants to tell, he shows like this. ఇక్కడ మన ఉన్న ప్రభుత్వంలో ఉన్న చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఏదైనా చూపించాలంటే ఇట్లా 2 వేలతో చూపిస్తుంటారు. Talks about his victory. ఆయన ఎలా విజయం పొందుకున్నాడు అనేది 2 వేలతో చూపిస్తారు. Now mother donkey and the child donkey, they are brought to Bethphage. అక్కడ ఉన్న గాడిద పిల్ల ఈ బెత్ఫాగేకి తీసుకురాబడుతూ Now they వచ్చాయి. are going through Bethany to ఈ Jerusalem. బెత్ఫాగే నుండి బేతనియా ద్వారా యెరూషలేముకు వెళ్తున్నారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Now Jesus is not going alone, అక్కడ యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళట్లేదు but కానీ taking the believer. అక్కడ ఉన్న విశ్వాసులు కూడా తీసుకుని వెళ్తున్నాడు. So what type of believer? ఎలాంటి విశ్వాసి? Unripe means a 50-50 faith believer. అసంపూర్ణమైన విశ్వాసాన్ని తీసుకొని ప్రభువు Spiritually not matured believer. ఆత్మీయంగా సంపూర్ణత లేని విశ్వాసం తీసుకుని 50-50 Britannia. సగం ఉన్న ఆత్మీయత, To eat very nice. మంచిగా తింటారు. But 50-50 spiritual life is not good. సగం అరిగితే మంచిది He కాదు. wants a perfection. మనకి సంపూర్ణత అనేది He కావాలి. wants you to be perfect in the sight of God. Then only you will reach or enter Jerusalem. దేవుని దృష్టిలో మీరు పరిపూర్ణ అవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడే మనం యెరూషలేము పట్టణం వెళ్ళగలం. That's why Jesus had the triumphal entry. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ ఘనమైన గొప్ప స్వాగతాన్ని పొందుకుంటూ వచ్చారు. Victorious entry to Jerusalem. జయ సూచకమైన ఆ యెరూషలేములోకి ఆయన వెళ్తూ It వస్తున్నారు. is not only Jesus entered, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే but వెళ్ళట్లేదు కానీ important thing is that donkey is entering. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ గాడిద కూడా ఆయనతో పాటు From వెళ్తుంది. Bethphage to Jerusalem going. ఆ బెత్ఫాగే నుండి యెరూషలేముకి ఆ గాడిద కూడా వెళ్తుంది. From matured life, not fully grown spiritual life to fully grown spiritual life. అసంపూర్ణమైన ఆత్మీయ భక్తి నుండి సంపూర్ణమైన ఆత్మీయమైన భక్తిలోనికి ఈ గాడిద కూడా వెళ్తుంది. Are you still in Bethphage? నువ్వు ఇంకా బెత్ఫాగేలో ఉన్నావా? Unmatured in your spiritual life, అసంపూర్ణమైన విశ్వాస జీవితము, in your prayer life, నీ ప్రార్థన జీవితంలో అసంపూర్ణత, by meditating the word of God, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటము, by నేర్చుకోవటము, attending the church regularly, దేవుని మందిరం కార్యకలాపాలకు వచ్చే విషయాల్లో not అసంపూర్ణత, missing any service in the church. దేవుని మందిరంలో జరిగే ప్రతి కూడికలో కొన్ని నిమిషాలు Are you generous giver to the church and the ministry? సంపూర్ణంగా సమృద్ధిగా దేవునికి ఇచ్చే విషయంలో, Wholeheartedly, హృదయపూర్వకంగా ఇచ్చే విషయంలో, willingly, సంపూర్ణంగా ఇచ్చే విషయంలో. You know Jesus died for our sins confidently, willingly and victoriously. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా ఆయన మరణించడానికి ఇష్టపడుతూ వచ్చారు. That made him to reach perfection. అక్కడ ఆ విషయంలో ఆయన సంపూర్ణతలోనికి వెళ్ళినట్లుగా Jesus said, since I am holy, you must be holy. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారు? నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు. Since I am perfect, you must be perfect. నేను పరిపూర్ణంగా, మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అని You చెప్తున్నారు. must be holy in your eyes. మీరు
కంటి విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి, in your mouth, నీ నోటి విషయంలో పరిశుద్ధత in ఉండాలి, your action. నీ క్రియల విషయంలో కూడా పరిశుద్ధత కలిగి That's why ఉండాలి. we need to examine every time. ఈ విషయాలు మనం ప్రతిసారి మనం పరీక్షించుకుంటూ Lord, ఉండాలి. did I pollute myself by saying ప్రభా నేను something? ఎక్కడైనా అపవిత్రపరచబడుతూ వచ్చానా, Lord, did I pollute my tongue by uttering something? నేను ఎక్కడైనా నా నోటి నా నాలుకని అపవిత్రపరచుకుంటూ వచ్చానా, Lord, did I pollute myself by doing something? ఎక్కడైనా నేను ఏదైనా ఏ విషయంలో అపవిత్రపరచుకుంటూ వచ్చానా, Lord, did I pollute my mind by thinking something? ప్రభా నేను ఎక్కడైనా ఆలోచనలు నా మనసు నేను ఎక్కడైనా అపవిత్రపరచుకుంటూ I వచ్చానా, want to go from Bethphage to Jerusalem. నేను బెత్పేగా నుండి ప్రభా నేను యెరూషలేముకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. Immature spiritual life to mature spiritual life. అసంపూర్ణమైన ఆత్మీయ జీవితం నుండి సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలో How long I will live in Bethphage? ఎంతకాలం నేను ఈ బెత్పేగాలోనే ఉంటాను ప్రభా, How long I will be leading my life as 50-50 believer? ఎంతకాలం అసంపూర్ణమైన ఈ ఆత్మీయ జీవితాన్ని నేను కలిగి ఉంటాను ప్రభా. Lord, you made a model, showed me a model by having triumphal entry to Jerusalem. నాకు ఒక గొప్ప ఉదాహరణ ప్రభా మీరు బెత్పేగా నుండి యెరూషలేముకు వెళ్ళట ఆ గొప్ప ఘన స్వాగతం ద్వారా నాకు Two చూపిస్తారు. disciples, అక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు, they are the servants of వారు God. దేవుని యొక్క సేవకులు, They shared the gospel. వాళ్ళు ఈ దేవుని యొక్క స్వార్థం ప్రకటిస్తూ వచ్చారు. And they untie means they preach in such a way, God will give you freedom. He will break your bondage. He will untie from all kind of sins and bring you back. అక్కడ గాడిదలు విలిపించడం ద్వారా వాళ్ళు చెప్పిన స్వార్థ ఏంటంటే నీ ప్రతి పాపం నుండి నీ బలహీనత నుండి నీకున్న బానిసత్వం నుండి యేసుక్రీస్తు ప్రభువు విడిపిస్తారని గొప్ప స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు. Unbeliever and believer, mother and child, they are coming to Bethphage. అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, విశ్వాసి అవిశ్వాసి ఉంటూ వచ్చారు. From Bethphage they are going now. బెత్పేగా నుండి యెరూషలేముకు వెళ్తూ వస్తున్నారు. You understand? Already those who are Christian, if they are not reaching the matured Christian life, they are in Bethphage. దేవుడు ఆశించినంత ఆత్మీయ స్థాయి మనము అందుకుపోయినప్పుడు మనం ఆ బెత్పేగలో ఉన్న వారి వంటి వారమే. And some believers, so-called Christians, they are in the nearby village. Okay, they believe Jesus, but still under the bondage of some sin. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు కానీ ఇంకా అనేకమైన బలహీనతల్లో వాళ్ళు కట్టబడి ఉంటూ వచ్చారు. Have to be untied. వాళ్ళు కూడా విడిపించబడాలి. So-called Christian, they are still under bondage, maybe different of the bad habits, bondage of bad habits. వాళ్ళు క్రైస్తవులే కానీ విశ్వాసులే కానీ ఇంకా కొన్ని బలహీనతలు కొన్ని వ్యసనాలకి కట్టబడి ఉన్నారు. Bondage of practicing culture, customs, all the కొన్ని ఆచారాలకి కట్టబడుతూ వచ్చారు, కొన్ని పద్ధతులకి వాటికి కట్టబడుతూ వచ్చారు. వాళ్ళు maybe not able to come out from certain bondage. అలాంటి ఆచారాల నుండి బయటికి రాలేకపోతూ వస్తున్నారు. Maybe you are కొంతమంది. under the bondage of debt. ఇంకా కొన్ని మంది అప్పులు అనే ఆ యొక్క బంధకాల్లో ఉంటూ ఉన్నారు. Maybe you are under the bondage of misunderstanding, not having real relationship and fellowship with others. ఇతరులతో మంచి సత్సంబంధాలు లేని ఓ బలహీనతలో నువ్వు కట్టబడి ఉన్నావేమో You బహుశా. come to the church and do all the activities, అందరి కోసం అన్ని చేస్తున్నాం బాగానే ఉంది. but still without maintaining real fellowship and ఇతరులతో relationship with God చక్కని సహవాసము దేవునితో చక్కని సహవాసం లేకుండా ఉన్నావు. and your fellow brothers. ఇంకా నీ సహోదరులతో మంచి సహవాసం నీకు లేదు. You should be untied from that. అలాంటి వాటి నుంచి నువ్వు విడిపించబడాలి. But still you are in Bethphage, ఇంకా నువ్వు బెత్పేగలేను ఉన్నావు. not matured spiritually. అసంపూర్ణమైన భక్తి ఆ జీవితంలో ఉన్నావు. God took Jesus, went through Bethany. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ ద్వారా అక్కడ That means యెరూషలేముకు you will have వెళ్ళొచ్చు. victorious life, Bethany. From there you enter Jerusalem. ఈ బేతనియ అనే ఆ అనుభవం విజయము అనే అనుభవంలో నుండి ప్రభు నిన్ను యెరూషలేముకు తీసుకెళ్ళాలి. You know our final thrust is to enter New Jerusalem. నీ ఆఖరి లక్ష్యం ఏంటంటే ఆ యెరూషలేము చేరటమే నీ ఆఖరి లక్ష్యం. Otherwise our faith is waste. లేకపోతే నీ విశ్వాసం అంతా వ్యర్థమే. పోతూ ఆగిపోతే ఏమవుతుంది? నువ్వు ప్రయాణంలో మధ్యలో ఆగిపోతే నీకేం ఉపయోగము? So many Israelites, they could not enter. చాలా మంది ఇశ్రాయేలు విడిపించబడుతూ వచ్చారు కానీ ఆ వాగ్దాన దేశం కనాను దేశం చేరలేకపోతే వచ్చారు. సగం దారిలో అయిపోయారు. వాళ్ళు మధ్య దారిలోనే చాలా మంది మరణిస్తూ వచ్చారు. Is it our life? నీ జీవితం కూడా అలాగే ఉందా? Let us have. Now how Jesus, when he entered, the colt and the mother, they were covered with garments. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆ గాడిదల మీద ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ గాడిదల మీద వస్త్రాలు కప్పబడుతూ వచ్చినాయి. Then that day, not only to Jesus they honored, but they honored the donkey, the colt. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారికి ఘన స్వాగతం కాదు కానీ అక్కడున్న గాడిద పిల్లకు కూడా ఘన స్వాగతం He వచ్చింది. did not simply enter with Jesus. యేసుక్రీస్తు ప్రభు మామూలు సామాన్యంగా లోపలికి వెళ్ళిపోలేదు. The colt put on Jesus.
ఆ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కించుకుంది. But before that, దానికన్నా ముందుగా it put on some clothes. కొన్ని వస్త్రాలు దాని మీద వేయబడుతూ వచ్చినాయి. Isaiah chapter 61 verse 3 and 10 says, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3-10 వచనం ఏం when we are చెప్తాడంటే, saved, మనం ఎప్పుడైతే he రక్షించబడ్డామో will give us the garment of joy. అప్పుడు దేవుడు మనకి రక్షణ వస్త్రము, సంతోష వస్త్రం మనకు And he will ధరింపజేస్తాడు. give us the garment of salvation. రక్షణ వస్త్రం కూడా మనకు దేవుడు And he ధరింపజేస్తాడు. will give us the garment of righteousness. నీతి వస్త్రం కూడా ప్రభు ధరింపజేస్తాడు. If anybody wears such kind of garment, అలాంటి వస్త్రాలు ధరించుకున్న వారము they will enter Jerusalem. ఆ యెరూషలేము పట్టణంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. But Jesus should be on that. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ వాటితో Romans chapter 13 verse 14 says, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. Jesus as garment. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ వస్త్రంగా ధరించుకోమని చెప్తుంది. With such situation from Bethphage to Jerusalem we can enter. ఇక్కడ బత్పేగే నుండి యెరూషలేముకు వెళ్ళే పరిస్థితుల్లో May God help us. మనకు కూడా దేవుడు సహాయపడును గాక. We are believer but like Bethphage, unripe spiritual life. మనం పేరుకి విశ్వాసమే కానీ అసంపూర్ణమైన విశ్వాసం. We are believers with the little called as a mother, but believe but still under the bondage of some sin. మనం రక్షింపబడిన విశ్వాసమే కానీ ఏదో ఒక బలహీనతలో కట్టబడిన విశ్వాసాలుగా ఉండవచ్చు. So we should be untied. ఆ పాపం నుండి మనం విడిపించబడాలి. And journey from Bethphage means unripe spiritual life to the spiritual life with victorious life through Bethany. ఆ బెత్పేగా విడిపించబడిన వారమై బెత్పేగా నుండి యెరూషలేముకి మనము ఆ ఘన స్వాగతము బేతనియా అనే అనుభవంలో విజయంతో కూడిన అనుభవంలో మనము చేరాలనేది దీని యొక్క ఉద్దేశం. You please, shall we close our eyes? మీ కళ్ళు మూసుకున్నట్లయితే Shall we close our eyes? మనం ప్రార్థన చేసుకుందాం. And you examine yourself. ఒక్కసారి పరీక్షించుకో. Maybe you are a believer. నువ్వు బహుశా విశ్వాసమై ఉండొచ్చు, Are you still in Bethphage? కానీ ఇంకా నువ్వు బెత్పేగా అనే అనుభవంలోనే ఉన్నావా? Unmatured spiritual life. అసంపూర్ణమైన భక్తి జీవితం, 50-50. అసంపూర్ణమైన విశ్వాసం, Or are you still under the bondage of sin? ఇంకా ఏదైనా పాపంలో నువ్వు కట్టబడి ఉన్నావా? Let us travel through Bethany, victorious life. మనం బేతనియా ద్వారా వెళ్దాము. And మనం Jerusalem, enter Jerusalem, ఆ యెరూషలేము చేరుకుందాం. where you are perfection. అక్కడ నువ్వు సంపూర్ణమవుతావు, పరిపూర్ణమవుతావు. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.